బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. అలిపిరి పిఎస్ పరిధిలోని రాజ్ పార్క్, పాయ్ వైస్రాయ్ హోటల్, మరో 2 ప్రాంతాలకు బాంబు బెదిరింపులు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. అనంతరం అవి ఫేక్ మెయిల్స్ గా పోలీసులు నిర్ధారించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. అలిపిరి పిఎస్ పరిధిలోని రాజ్ పార్క్, పాయ్ వెస్ట్రాయ్ హోటల్, మరో 2 ప్రాంతాలకు బాంబు బెదిరింపులు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి, అసలు బాంబు బెదిరింపులు కలకలం రేపిన నేపథ్యంలో ఇది నిజమని తేలిందా, లేకపోతే దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో అప్డేట్స్ ఏంటి? ఏదైతే తిరుపతిలో వరుస బాంబుల బెదిరింపులు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే అలిపిరి పిఎస్ పరిధిలోని రాజ్ పార్క్, అలాగే పాయ్ వైస్రాయ్ హోటల్లో ఈ మరో 2 ప్రాంతాల్లో ఈ బాంబు బెదిరింపులు అయితే వచ్చాయి. డాగ్ స్క్వాడ్ తో పోలీసులు అయితే విస్తృత స్థాయిలో అయితే తనిఖీలు చేస్తున్నారు. ఏదైతే ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరుతో బాంబు బెదిరింపు మెయిల్స్ అయితే వచ్చాయి. ఏదైతే 2 రోజుల క్రితం 4 హోటల్స్ కు ఇదే తరహాలో బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. గడిచిన 2 రోజుల నుంచి తిరుపతిలో ఎక్కడైతే హోటల్స్ కు ఏవైతే మెయిల్స్ రావడము, దానికి సంబంధించి పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ డాగ్ స్క్వాడ్ తో ప్రత్యేకంగా అయితే తనిఖీలు అయితే క్షుణ్ణంగా చేస్తున్నారు. ఇప్పటికే ఈ లీలామహల్ సమీపంలోని 3 ప్రైవేట్ హోటళ్లు, అలాగే రామానుజ కూడల్లోని మరో హోటల్ కూడా గురువారం మెయిల్ బెదిరింపులు రావడం, పోలీసులు అప్రమత్తం కావడం, ఎవరైతే డీఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో అయితే తనిఖీలు చేపట్టారు. ఈ రోజు కూడా ఇలాంటి పరిస్థితి ఉండడంతో మరోసారి ఈ హోటల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రోజు బాంబు బెదిరింపులు వచ్చిన హోటల్స్ ఏవైతే ఉన్నాయో, రాజ్ పార్క్, అలాగే పాయ్ వైస్రాయ్ హోటల్లో కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే గడిచిన 2-3 రోజుల నుంచి ఈ బాంబు బెదిరింపులు అన్నది హోటల్స్ కు ఎక్కువగా అయ్యాయి. ముఖ్యంగా తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి తిరుపతికి ఈ బాంబు బెదిరింపులు అయితే వరుసగా వస్తుండడం, పోలీసులు అలర్ట్ కావడం కూడా జరుగుతోంది. మరోవైపు ఈ రోజు ఏదైతే తిరుచానూరులో, అంటే తిరుపతి సమీపంలోని తిరుచానూరులో ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే వందలాది స్వాములతో ఈరోజు జాతీయ హిందూ ధార్మిక సదస్సు అయితే జరగబోతోంది, నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ జాతీయ హిందూ ధార్మిక సదస్సు జరుగుతుండడం, దేశవ్యాప్తంగా వందలాది మంది స్వామీజీలు తిరుపతికి చేరుకోవడంతో ఇక్కడ కొంత ఈ బాంబుల బెదిరింపుల కలకలం అనేది కొంత ఇబ్బందులకు గురి చేస్తోంది. దీనిపైనే పోలీసులు అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నారు. వరుసగా గత 3 రోజుల నుంచి ఈ తనిఖీలు అయితే ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో వరుసగా ఈ బాంబు బెదిరింపులు రావడం, దీనిపైన క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేయడం జరుగుతోంది. వెనెల. రైట్ హేమంత్, థ్యాంక్ యూ.